ఏ పేరు మీ పేరు? గంగన్నండి, అన్నదేవరి గంగన్నండి. ఏ ఊరు మీది? మాది వెలిసేరండి. కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు నెగ్గుతారు అనుకుంటున్నారు? బండారు సత్యనారాయణ. ఎందుకు? అంటే మంచితనం కాబట్టి. అదే ఏం చేశాడని నెగ్గుతాడు? అంటే మాకు ఒకప్పుడు ఇల్లులు కావాలన్నా, లోన్లు కావాలన్నా టక్ అని రప్పించాడండి. దాని గురించి అండి. మరి వాలంటీర్ని పెట్టి అన్ని మీ ఇంటికి ఇచ్చేస్తున్నారు. ఈ వారంటీలు అంటే ఇప్పుడు ఈ మధ్యలో పెట్టారండి. వారంటీ ఎవరు చేస్తున్నారంటే కొంతమంది ఎలా చేస్తున్నారు, కొంతమంది అలా చేస్తున్నారు. అది అందరికీ నచ్చవు కదండి. అవును, పథకాలు కూడా బాగానే ఇచ్చామని చెప్తున్నారు. పథకాలు అంటే అందులోకి అంతే అండి. అందులో చేస్తారు, అందలేని ఏం చేస్తారు. అలాగని అందలేదని మేము వేయకూడదని అనకూడదండి. అంటే మా ఓటు మా ఇష్టం వేసుకుంటాం. ఈసారి ఓటు కొత్తపేట నియోజకవర్గంలో ఎవరు బండారు సత్యానందరావు నెగ్గుతారా లేదా జగ్గిరెడ్డి గారు నెగ్గుతారా? బండారు సత్యనారాయణ గారు. అంత ఘంటాపదంగా ఎందుకు చెప్తున్నారు? అంటే నాకు ఇష్టమండి. అంత ఇష్టమని జనానికి కూడా ఊళ్ళో కూడా చాలామంది ఇష్టమండి. ఆయన చేసిన మంచి పనులు మర్చిపోలేకండి. ఇది వరకు ఇప్పటికి మీకు ప్రభుత్వం మీద ఏమైనా మార్పు కనిపించిందండి? కనిపించలేదండి. అప్పుడు ఆయన ఉన్నప్పుడే బాగుండేది. ఎవరున్నప్పుడు? సత్యానందం ఉన్నప్పుడే బాగుండేది. ఈయన ఉన్నప్పుడు అయితే మాత్రం ఏం బాగోలేదండి. అంతే అండి. దొంగ ఇసుకలో పల్లెటూరులో ఇసుకలో గట్ట తోలేస్తున్నారండి. పేదోడికి ఇల్లు కావాలంటే ఇసుక కావాలంటే మనం కొనుక్కోవాలి గోదావరి దగ్గరకి. అవునే, ఈ పక్కన గోదావరి, ఆ పక్కన గోదావరి. మా ఇసుకట్టుకెళ్ళి ఎక్కడో అమ్ముకుంటున్నారండి. మా ఇసుకట్టుకెళ్ళి ఎక్కడెక్కడో పెట్టుకుని అమ్ముకుంటున్నారండి. ఊళ్ళో కూడా ఇసుకలేదు. ఇప్పుడు ఇవ్వాలైనా సరే అండి, ఆ ఇసుక కొనుక్కోవాలంటే మేము 6 ఏళ్ళు 7 ఏళ్ళు కొనుక్కోవాలండి ఇసుక. ఇంతవరకు అయితే మాకు ఇసుక కట్ట అప్పుడు రేట్లు లేవండి. ఇప్పుడు కలతాలు తోలుకొచ్చాను. ఇప్పుడు ఈ జగన్ గారి మీద నగ్గాక ఇలా నగ్గాకండి ఇసుక అమ్ముకుంటాం, సిమెంట్ బత్తాలు పెరిగిపోతాం, పిండి బత్తాలు పెరిగిపోతాం. మరి ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అయితే అలా పెరిగి కాదండి. ఒక చేయనుకో రైతు పేదోడు ఒక బత్త తెచ్చుకోవాలంటే ఒక 20 రూపాయలు తెచ్చుకుంటే 2 బత్తాలు వచ్చాయండి. ఇవాళ ఓ బత్త తెచ్చుకోవాలంటే 2 ఏళ్ళు వెళ్ళిపోవాలండి ఓ రైతుకండి. అసలు చేయలేదండి. రైతులకే కాదండి, మామూలు సామాన్యుడు కూడా ఏం చేయలేదండి. ఏం చేసాడని చెప్పండి ఊళ్ళోకి వచ్చి. కొన్ని ఇక్కడ నాయకులు బట్టి ఏం చేయాలి రమ్మని రావాలని. ఇప్పుడు మా ఊళ్ళో ప్రెసిడెంట్ ఉన్నాడండి, వైఎస్ఆర్ ప్రెసిడెంట్. వాళ్ళ వాళ్ళకి తలాలు ఇచ్చుకుని వాళ్ళు అక్కడ కట్టుకున్నారండి. ఊళ్ళో ఎవరికైనా తాళం ఇచ్చింది, ఎవరికైనా పట్ట వచ్చింది. మరి ఎక్కడో ఇద్దరు దృష్టిలో వాడేసాడు. రాజమండ్రిలో ఇక్కడ ఉన్న రాజమండ్రిలోనూ రోలుపోవాలని పడేస్తాడా. ఎక్కడ పేరారం ఇచ్చాడన్నాడు, ఇక్కడ వద్దుబాలు ఇచ్చాడన్నారా. ఎవరికైతే తగలేదు, ఎవరికి తగడం లేదు కదా. ఎవరికి ఇచ్చాడు తలం, ఎవరికి వచ్చింది తలం. అలాగంటేనేమో ఈసారి అయితే మాత్రం చాలామందికి 190% మాత్రం కూడా సత్యానందం.